అంటే మీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరంతా కూడా పేద ప్రజల కోసం, మూగజీవుల కోసం మంచి ఆలోచన ఉన్నారు. కానీ మీరు చేసిన పాలిసీని ఇంప్లిమెంట్ అవ్వాలంటే అక్కడ పొలిటీషియన్ సపోర్ట్ ఉండాలి. ఎస్ సార్. ఎస్ పార్లమెంట్ అవ్వచ్చు, sir. అసెంబ్లీ అవ్వచ్చు. అక్కడికి వచ్చేసరికి మీ పాలసీకి ఎగ్నిస్ట్గా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి మైలేజ్, పొలిటికల్ మైలేజ్ వచ్చిన పాలసీకే ప్రయారిటీ ఇస్తారు Yes, తప్ప మీరు మూగజీవులకి చేస్తామన్నా లేదా ఇంకోటి చేస్తామన్నా మైలేజ్ రాని ప్లాన్స్కి వాళ్ళు సపోర్ట్ చేయరు జనరల్గా. కరెక్ట్ కరెక్ట్ రైట్, అటువంటప్పుడు మీ దేశం వల్ల మారుతుంది. అచ్చట్ నేను అనుకుని సాధించలేదు అని మరొకసారి రిజైన్ చేస్తారా? ఏమో సార్, అటువంటి రిజైన్ చేసి ఇప్పుడు అన్నమలై గారు ఉన్నారు తమిళనాడులో. ఆయన కెరీర్ని స్టార్ట్ చేసుకున్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చేయాలనుకున్నారు. సో అటువంటి డెసిషన్ మేకింగ్ ఈ దేశానికి బలం ఏంటంటే యువత డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉంది. ఒకప్పుడు సారా ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లకి ఇస్తే ఓట్లు వేసే ఓట్లు. ఈ రోజు యువత సోషల్ మీడియా చేతిలో పట్టుకున్నారు. దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ఇట్. కొంతమంది ఉన్నారు పొలిటికల్ అలైన్మెంట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మంచిని కోరుకుంటున్నారు సార్. నేను చూస్తున్నా, మీరు యూట్యూబ్ కామెంట్స్ కావచ్చు, ఎవరైనా ఎడ్యుకేటెడ్ వాళ్ళతో చేసినప్పుడు నాలెడ్జ్ అందించడానికి విద్య, వైద్యం, న్యాయం, సామాజిక న్యాయం ఇటువంటి వాటిని అందించే వాళ్ళకి, మంచి సుపరిపాలన చేసే వాళ్ళకి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయకుండా చేసే వాళ్ళకి, ఇటువంటి వాటికి చేసేదానికి వాళ్ళని ఇస్తున్నారు సార్. భవిష్యత్తులో నేను ఈ పొలిటికల్ కన్సెన్సస్ని కూడా ఇటువంటి ప్రజామోద్యం ఉన్నటువంటి ప్రాజెక్టులకి తీసుకురావడానికి పార్టీలని కన్విన్స్ చేయగలను. అంటే పార్టీలో ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తుల్ని నేను కన్విన్స్, ఇప్పుడు లైక్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, ఆయన తీసుకొచ్చారు 91st అమెండ్మెంట్ ఏదో తీసుకొచ్చారు. సో ఇట్లా కొన్ని సివిల్ సొసైటీ మెంబర్స్, ఎక్స్ బ్యూరోక్రాట్స్ చేయగలుగుతున్నారు. సో మనం సాధారణంగా బ్యూరోక్రాట్స్ అందరికీ పొలిటీషియన్ ఫెయిల్ అవుతుంటారు కదా. ఎస్ సార్, అది ఒక ఇండియన్ డెమోక్రసీలో ఉన్న ఇట్ ఈస్ అన్ ఐరనీ సార్. అది ఒక అనామలీగా చెప్పొచ్చు. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ ఎందుకని ఫెయిల్ అవుతారంటే నా అభిప్రాయం ప్రకారం ఇండియన్ సొసైటీ అనేటువంటిది ఒక మల్టిపుల్ డైవర్సిటీ ఉన్నటువంటి సొసైటీ. ఇంకోటి ఏంటంటే మనం వీఆర్ మూవ్డ్ బై ఎమోషన్స్ సార్. పీపుల్ దే ఆర్ మూవ్డ్ బై ఎమోషన్స్ రాదర్ దెన్ కాగ్నిషన్. ఆలోచన కంటే కూడా ఎమోషన్, హృదయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే ప్రజల హృదయాల్ని, పాలిటిక్స్ అన్నది ఎమోషనల్, ఇమేజ్, ప్లానింగ్ ఉంటాయి, దాన్ని డ్రివెన్ చేస్తారు. కానీ మనకి ఇప్పుడు జయప్రకాష్ నారాయణ అంటారు, ఆయన లేకపోతే జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారంటే సమాజము, తర్వాత అకౌంటబిలిటీ, పారదర్శకత, జవాబుదారీతనము, నిధులు దుర్వినియోగం అవ్వకూడదు, ప్రజా ప్రయోజనాలకి ఉండాలి, తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, తర్వాత వెల్ఫేర్ మెకానిజమ్స్ మిస్యూజ్ అవ్వకూడదు, ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ ఉండకూడదు. ఇవన్నీ చెప్తే ఎవరికి అర్థం కాదు. అదే నువ్వు రాగానే తర్వాత నువ్వు వాళ్ళని ఎమోషన్స్ని రెచ్చగొట్టే విధంగా, లేకుంటే సమ్ హౌ పీపుల్ని మానసికంగా గెలుచుకునే సంవత్సరాల తర్వాత చూపిస్తా అంటే చేసే విధంగా చేయొచ్చు. కానీ ఐ బిలీవ్ ఈస్ ఫ్యూచర్లో ద సొసైటీ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ఏ ర్యాపిడ్ మేనర్. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, రోబోటిక్స్, సైబర్నెటిక్స్ అండ్ ది బ్రెయిన్ చిప్స్, ఇటువంటి అన్నీ వచ్చినప్పుడు పీపుల్ యొక్క కాగ్నిషన్కి ఇంపార్టెంట్ పెరుగుతుంది సార్. ఇప్పుడు మనకి ఫుడ్, బెడ్ వీటి వరకు ప్రాధాన్యత, తర్వాత మారింది సిచ్యువేషన్, విద్యా వైద్యానికి మనుషుల ఆయుర ప్రమాణం పెరిగింది. సో భవిష్యత్తులో ఏంటంటే మనిషి కాగ్నిషన్కి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్? కాగ్నిషన్. సో ఆలోచన శక్తిని చేసుకోవడం, దాన్ని క్రియేటివిటీ, అదే సొంతగా సృష్టించి సృజనాత్మకతను చేయటం అనేటువంటిది. సో ఈ ఆలోచన శక్తికి ప్రాధాన్యత పెరుగుతుంది. సో భవిష్యత్తులో కూడా ఈ ఆలోచన శక్తికి ప్రాధాన్యత అనేటువంటిది పెరుగుతుంది. మీరు ఆలోచన మంచిదే, కానీ యూనిఫామ్ సర్వీస్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కదా, జనంలో కూడా ఎక్కువగా లైక్ చేస్తారు కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వేరు, ఐఏఎస్ ఆఫీసర్ చూస్తే ఐఏఎస్ ఆఫీసర్కి ఎక్కువ పవర్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అని తెలుసు. కానీ జనంకి వచ్చేసరికి యూనిఫామ్ సర్వీస్లో ఒక ఐఏపీఎస్ జరుగున్న క్రేజ్ అనేది వేరేగా ఉంటుంది. ఎస్ సార్, ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్. యూనిఫామ్ సర్వీస్ ఉన్నటువంటి క్రేజ్ ఎందుకనంటే దట్ ఈజ్ పోలీస్ ఈస్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పవర్ సార్. డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పవర్. ఇక్కడ ఐఏఎస్ దగ్గర కూడా, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కూడా పవర్ ఉంటుంది. కానీ ఆయన డైరెక్ట్ మేనిఫెస్టేషన్ చేయరు, ప్రజలని డైరెక్ట్ ఇంపాక్ట్ చేయరు, ఆయన ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మనకు రేషన్ ఉంటుంది, పేదవాడు రోజు అన్నం తింటాడు, అది మన కలెక్టర్ గారి ద్వారా అది ఆ ప్రోగ్రామ్ అమలవుతుందని తెలియదు పేదవాళ్ళకి, మెజారిటీ పేదవాళ్ళకి. కానీ ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని కొట్టారనుకోండి, ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని ప్రజలకి, పీపుల్కి తెలుస్తుంది. దట్ డైరెక్ట్ మేనిఫెస్టేషన్ అనేటువంటి కాంటాక్ట్ ఉండటం వల్ల ఆ ఇమేజ్ అనేటువంటిది పెరుగుతుంది సార్. సో ఐ బిలీవ్ ఫ్యూచర్లో కూడా పీపుల్ కాగ్నిషన్, చెప్పాను కదా, కాగ్నిషన్ ఇంపార్టెన్స్ పెరిగినప్పుడు
ఇటువంటి ప్రజల ఆలోచన శక్తి పెరిగినప్పుడు, ఓకేనా, అది అన్నారంటే ఒక ఆమె ఉంటారు పొలిటికల్ థింకర్, ఆమె అంటారు ప్రజల ఆలోచన శక్తి పెరగాలి, వాళ్ళు సివిక్ రిపబ్లికనిజంలోకి రావాలి, వాళ్ళు పాలిటిక్స్లో ఆలోచన చేయాలి, పాలిటిక్స్లో కూడా వివేచన చేయాలంటారు. సో అది పెరిగినప్పుడు ఖచ్చితంగా సార్ బ్యూరోక్రసీ. ఇప్పుడు మీరు 780లో ఐపీఎస్ తీసుకుంటారా? 780లో ఐపీఎస్ వస్తే ఖచ్చితంగా ఐపీఎస్ తీసుకుంటాను సార్. బట్ నేను మళ్ళీ బెటర్ అటెంప్ట్, నాకు ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా మళ్ళీ ఒకవేళ ఐపీఎస్ తీసుకున్నారనుకోండి, మీకు ఏపీ క్యాడర్ వచ్చింది అనుకుందాం, ఓకే, ఏపీ క్యాడర్లో మరి మీకు అవమానపరిచిన ఆఫీసర్ ఎదురయ్యారనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి? నన్ను అవమానించినటువంటి ఆఫీసర్ ఎదురైన సందర్భంలో మామూలుగా చాలా కామన్గా వచ్చేటువంటి ఆలోచన, మీరు ఏం టెన్షన్ అడిగారు నాకు తెలుసు, ప్రతీకారమా లేకపోతే ఆ రివెంజ్ ఉంటుందా అన్నటువంటిది. సో నా ఉద్దేశం ఏంటంటే సార్, రివెంజ్, నా ఉద్దేశం అది కాదు, ప్రతీకారం తీర్చుకుంటారని కాదు. ఆ వ్యక్తి మీకు ఒక విధంగా హెల్ప్ చేశాడని నేను అంట. అంటే మీకు ఆ రోజు అవమానపరిచారు, దానికి ఎవరు కాదనరు, కానీ అవమానపరచడం పీక్ స్టేజ్కి వచ్చింది కాబట్టి మీలో ఒక కసి బయలుదేరింది. ఆ కసి వల్ల మీరు ఆ రేంజ్లో ఖచ్చితంగా వెళ్ళాలని వచ్చారు. ఒకవేళ ఆ సంఘటన జరగలేదు అనుకుంటే మీరు రొటీన్గానే ఎఫర్ట్స్ పెడతా ఉండేది, అది వెళ్తుంటారు, కానిస్టేబుల్ నుంచి లేదు మహా అయితే ఎస్ఐ అవుతారు, లేదంటే గ్రూప్ 1 రాస్తారు. అయితే నేను ఆ విధంగా భావిస్తారా, లేదు ఆయనకు ఒకసారి నేను చూడాలి అంటారా? నేనేమంటానంటే, హెల్ప్ చేయాలన్నప్పుడు మనం యాక్షను, దాని అనుకున్నటువంటి ఇంటెన్షన్ రెండింటిని చూడాలి. యాక్షన్ ఇంటెన్షన్ రెండు హెల్ప్ చేయాలనేటువంటి ఇంటెన్షన్తో ఉన్నాయనుకోండి, సో అప్పుడు అది హెల్ప్ అవుతుంది. అట్లా కాకుండా ఇంటెన్షన్ వేరే, యాక్షన్ యొక్క రిజల్ట్స్ వేరే. ఇప్పుడు ఆయన చేసిన యాక్షన్ వల్ల నేను సివిల్ సర్వీస్కి వచ్చాను, బట్ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఆ రోజు నన్ను హర్ట్ చేయటము, నన్ను డెరోగేటరీగా చేయటం అనేటువంటి, నా ఆత్మస్థైర్యం దెబ్బ. సో ఇక్కడ ఈ సింక్రనైజేషన్ లేదు కాబట్టి ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. The accident that has turned my thought process and my course of action in my career. Correct. So I accident. So ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీకు ఒక చోట ఒక స్పాట్లో యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ స్పాట్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటారా, మైండ్ఫుల్గా ఆలోచన చేస్తారా, ఓకే ఇది ఒక చేదనుభవం అనుకుంటారా లేదా? సో నేను కూడా అలాగే ఇది ఒక చేదనుభవం అనుకుంటాను. అదేవిధంగా ఆఫీసర్ మీద నాకు ఎటువంటి రివెంజ్ కానీ ఉండదు, ఎందుకంటే నేను చెప్పాను కదా, ఐ బిలీవ్ ఇన్ ద ఫిలాసఫీ ఆఫ్ కర్మ. రివెంజ్ చేసుకుంటే మీ హోదాను తగ్గించినట్లు అవుతారు. అది చెప్తున్నాను కదా, గాంధీజీ గారు ఏమంటారు, బలహీనులే రివెంజ్ తీర్చుకోవాలంటారు, బలవంతులు క్షమించి వదిలేస్తారు అనేటువంటి. విజ్ఞతకు వదిలేస్తే ఒకటి. రెండోది ఏంటంటే విజ్ఞత కూడా కాదు సార్, విజ్ఞతకు వదలను నేను, కర్మ సిద్ధాంతానికి వదిలేస్తాను. మనం చేసిన కర్మ సిద్ధాంతాన్ని వదిలే. మీరు గతంలో చేస్తుంటారు, మీకు ఎవరికి అవమానపరిచుంటారో అది మీకు ప్రతిఫలం అందిపోయింది అనుకుందాం, ఓకే రైట్. ఒకవేళ మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు, కానిస్టేబుల్ నుండి మీరు చూశారు, కానిస్టేబుల్కి అరే తురే అని పిలవడం, పేర్లు పెట్టి పిలవకుండా నెంబర్ పెట్టి పిలవడం, అంటే కానిస్టేబుల్ అంటే వాళ్ళ దృష్టిలో ఒక చిన్న స్థాయి, ఒక ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అని మీకు ఒక ఆయన అన్నారు అంటున్నారు కదా, అటువంటి వర్డ్స్ మాట్లాడతారా, లేదు ఆ కష్టం నష్టం ఆ గౌరవం, వాళ్ళకున్న మానసిక శోభ, వాళ్ళకు ఒక ఆత్మగౌరవం ఉంటుందని గుర్తించి వాళ్ళు కూడా, అంటే ర్యాంక్ అనేది డిఫరెంట్, లెవెల్ అనేది ఒక వేరేగా ఉంటుంది, కానీ వాళ్ళు కూడా సమానంగా గుర్తిస్తారు మీరు? సార్ యాక్చువల్గా ఇప్పుడు పోలీసింగ్ విధానం అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంది. మనం ఇంకా బ్రిటిషర్స్ ఆ లెగసీ, ఆ మూలాలు కొన్ని అనేటువంటివి ఉన్నాయి. పోలీసింగ్ అనేటువంటిది 90%, ఐ మీన్ 85% లోయర్ ర్యాంక్ పీపుల్తోనే అది మీరు అన్నట్టు పోలీస్ కానిస్టేబుల్ బేసిక్ పిల్లర్. సో వాళ్ళని మనం ఇంకా ఉత్సాహపరిచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టాలెంట్స్ని బయటికి తీసి చేయాలంటే, ఇప్పుడు ఒక కన్స్ట్రైన్డ్ సిచ్యువేషన్లో ఒక ఫ్లవర్ బ్లూమ్ అవ్వదు, అదే ఒక స్వేచ్ఛాపరమైన వాతావరణంలో వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీస్ని రియలైజ్ అవ్వాలంటే ఫ్లవర్ అనేది బ్లూమ్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఏముందంటే నా అబ్జర్వేషన్లో ఈ ఆఫీసర్ హైయర్ ఆఫీషియల్స్, మీకు ఇంకొక విషయం, డైరెక్ట్ ఐపీఎస్ రిక్రూట్స్ ఉన్నారా అయిన వాళ్ళు. సో ఆ ఆఫీసర్స్ చాలా ఎంపతితో ఉంటారు సార్, చాలా మంచి ఆలోచనతో ఉంటారు, గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలంటారు. కానీ ఈ లోయర్ లెవెల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు కూడా వీళ్ళు చెప్పింది చేయడానికి రెడీగా ఉంటారు, కానీ ఈ మధ్యలో ఉంటారు చూసారు, ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, ఈ ర్యాంక్లో అంటే ప్రమోటీస్ వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సార్. వీళ్ళు ఏంటంటే అటు హైర్ ఇది కాదు, ఈ డెసిషన్ మేకింగ్ పొజిషన్లో వీళ్ళు ఎగ్జిక్యూషన్ చేసి ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మిస్ట్రీట్మెంట్ చేస్తారు సార్. సో వీళ్ళ యొక్క ఐడియల్స్ ఉంటాయా, ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి
మనం సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ చేయాలి, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలన్నప్పుడు ఆ ఇంటెన్షన్స్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయరు. వీళ్ళ యొక్క అహంకార ధోరణి, వీళ్ళ యొక్క రిజిడ్ యాటిట్యూడ్స్ ని ఇవ్వటం వల్ల అది జరుగుతుంది. సో నేనేం చేస్తానంటే ఈ ఆఫీసర్స్ నాకు అన్ని లెవెల్లో తెలుసు కదా, కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్కి పోలీస్ కానిస్టేబుల్ లెవెల్ తెలియదు. సో నేను ఆ గ్యాప్ని అడ్రస్ చేస్తా. ఆ గ్యాప్ని అడ్రస్ చేసి ఇంక్లూజివిటీని తీసుకొస్తా డెసిషన్ మేకింగ్. ఈ రోజుకి పోలీస్ స్టేషన్స్లో జరుగుతున్న విధానం ఏంటంటే సార్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ముందు పోలీస్ కానిస్టేబుల్స్ కానీ హోంగార్డ్స్ కానీ కనీసం కూర్చోడానికి లేదు. అది మీరు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎంఆర్ఓ గారు ఎదురు కూర్చొని అందరు స్టాఫ్ని కూర్చోబెట్టి వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో అటువంటి బేసిక్ అది ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి వీక్లీ ఆఫ్ సిస్టమ్ అనేటువంటిది ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా ప్రతి మనిషికి వీక్లీ ఆఫ్ సిస్టమ్ ఇవ్వాలనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి 1000 మంది ప్రజలకి ఒక కానిస్టేబుల్ ఉండాలనేది పీపీఆర్ చెప్తుంది. కానీ ఇప్పుడు 1,00,000 మందికి ఒక కానిస్టేబుల్ ఉన్నారు. మ్యాన్ పవర్ లేనప్పుడు మీరు వీక్లీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వేరే ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే సార్, నేను బిలీవ్ చేసేది సిస్టమాటిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ సార్. ఇప్పుడు మనకి మీ దగ్గర మనం చేయాలనుకుంటే రిక్రూట్ చేసుకుంటే గవర్నమెంట్కి చాలా మంది రిక్రూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజా వనరులు చాలా ఉన్నాయి. సో దట్ ఈస్ ద బ్యూటీ. మనం ఇప్పుడు ఇండియన్ సొసైటీ, ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటిది మనం రిసోర్స్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి. సో అందరిని తీసేసుకోవటం, వాళ్ళని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోలేకపోవడం అనేటువంటిది కాకుండా ఉన్న స్టాఫ్ని ఎఫిషియెంట్ ప్లానింగ్ తోటి, టెక్నాలజికలీ ఎయిడెడ్ సర్వలెన్స్ తోటి దీన్ని తీసుకొచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా అనలిటిక్స్ కావచ్చు, క్రైమ్ ఇప్పుడు మనం చూస్తుంటాం, క్రైమ్ హాట్ స్పాట్స్ చూడొచ్చు, బ్లాక్ స్పాట్స్ చూడొచ్చు, ఇటువంటి వాటిని చేసి ప్లస్ క్రైమ్ అజంప్షన్స్ కూడా చేస్తున్నారు. తర్వాత ప్రిజంప్షన్స్ ఇటువంటివి కూడా ఉన్నాయి అనమాట. సో పోలీసింగ్ దానికి సంబంధించి సో బెటర్ ప్రాక్టీసెస్, గుడ్ ప్రాక్టీసెస్ తీసుకొని వచ్చి ఈ స్టాఫ్ని కనుక వాళ్ళని సెన్సిటైజ్ చేయాలి సార్. స్టాఫ్ని సెన్సిటైజ్ చేయాలి, వాళ్ళ వెల్ఫేర్ని ఎన్షూర్ చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఏదన్నా గ్రీవెన్సెస్ ఉంటే వాటిని ఫాస్ట్గా అడ్రస్ చేయాలి. సో ఇటువంటివన్నీ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇది నా డిపార్ట్మెంట్ రా పలా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను ఆల్మోస్ట్ 4-5 ఎస్పీల కింద పనిచేసాను సార్. రామాయపట్నం కావచ్చు, దీంట్లో కావచ్చు. ప్రతిసారి ఎస్పీ గారు మారినప్పుడు పోలీసింగ్ మారుతుంది సార్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎస్పీ గారు మారినప్పుడు వర్క్ కల్చర్ మారుతుంది. సో ఎస్పీ గారు మారినప్పుడు మారిపోతుంటుంది. ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ గారు ఉన్నారు, జియో అని పెట్టారు, జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అని. తర్వాత హెడ్ కానిస్టేబుల్స్ వీక్లీ లంచ్ అనేటువంటిది పెట్టారు. అది ఎంత బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ సార్. ఒకప్పుడు నేను అసలు మీట్ అవ్వేదానికి లేదు.